శంకర్రాయలపేట చెరువు భాగం 2. ప్రస్తుతం ఈ చెరువు చిత్తూరు జిల్లాలో వైశాల్యంలో పెద్దది. పూర్వం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పీటీఎం మండలంలోని వ్యాసరాయ సముద్రం చెరువు పెద్దదిగా ఉండేది. కౌండిన నదిపై ఈ చెరువు నిర్మించబడినది. ఈ నదిపై చోళ రాజుల కాలంలో నంగిలి వద్ద 1196 సంవత్సరంలో అనంత విక్రమ చోళ సముద్రం చెరువు, విజయనగరాధీశుల కాలంలో దండపల్లి వద్ద 1110 సంవత్సరంలో విజయ సముద్రం చెరువులు నిర్మించబడినవి. తర్వాత 1830 సంవత్సరంలో సుగుటూరు పాలెగాళ్ళు శంకర్రాయలచే ఈ చెరువు నిర్మించబడినది. ఈ కౌండిన్య నది కర్ణాటకలోని కురుడుమల కొండలలోని కౌండిన్య మహర్షి తపము చేసిన కొండ గుహలో జన్మిస్తుంది. కౌండిన్య మహర్షి కమండల జలములచే ఉద్భవించినదిగా ఈ నదికి కౌండిన్య నది అని పేరు వచ్చినది. ఇది జీవనది కాదు, ఋతువుల ఆధారంగా ప్రవహించేది. ఇప్పుడు కుప్పం కాలువ చెరువు ముంభాగంలో ప్రవహిస్తుండటంతో ఈ చెరువుకు మహర్దశ వచ్చినది. కౌండిన్య నది నంగిలి చెరువు, మాన్యపు చెరువుల గుండా ఈ చెరువులోనికి వస్తుంది. తిరిగి దండపల్లి చెరువుతో కలిసి తమ్మిరెడ్డిపల్లి సమీపంలో రామసముద్రము, చౌడేపల్లి, పొంగనూరు వైపు నుండి వచ్చే ప్రవాహంతో కలిసి పలమనేరుకు పశ్చిమాన దండపల్లి రోడ్డు, క్యాటిల్ ఫారములను దాటి వైఎస్ఆర్ ప్రాజెక్టు నిండి కళ్యాణ రేవుల్లో జలపాతంగా మారి దిగువన గంగన సరోవరం జలపాత ప్రవాహాన్ని కలుపుకొని తమిళనాడులోని మోర్దాన ప్రాజెక్టు గుండా గుడియాతం పట్టణంలో దూరి పాలారు నదిలో కలుస్తుంది. అక్కడి నుండి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ చెరువు అధికారికంగా 677 ఎకరాల 70 సెంట్ల వైశాల్యం ఉంది. శంకరరాయలపేట సర్వే నంబర్ 1లో 39 ఎకరాల 6 సెంట్లు, అప్పినిపల్లి సర్వే నంబర్ 89లో 25 ఎకరాల 60 సెంట్లు, అప్పినిపల్లి సర్వే నంబర్ 93లో 292 ఎకరాల 90 సెంట్లు, గుండుగల్లు సర్వే నంబర్ 219లో 270 ఎకరాలు, పసుపత్తూరు సర్వే నంబర్ 116లో 10 ఎకరాల 80 సెంట్లుగా ఉంది. సాగు విస్తీర్ణం 1200 ఎకరాలు కాగా అనధికారికంగా 1200 ఎకరాలుగా ఉంటుంది. ఇక్కడ పండే ధాన్యాలను జమీందారులు ఊరూరికి ఖనిజాలు నిర్మించి వాటిలో నింపి భద్రపరిచేవారు. ఈ చెరువును, చెరువు కింది గ్రామాలను కాపాడమంటూ జమీందారులు నిర్మించిన గుడి తరువాత కాలంలో ఆయకట్టు గ్రామాల రైతులు అమ్మవారిచే శుభములు పొంది ఆలయాన్ని మరింత సర్వాంగ సుందరంగా, విశాలంగా నిర్మించి నిత్య పూజాధికములు కొనసాగిస్తున్నారు.